ఈ జలపాతంలోకి తాడు సాయంతో దిగుతూ ట్రెక్కింగ్ చేశారు. సాధారణంగా ట్రెక్కింగ్ అంటే కొండలు, రాళ్ల మధ్య కాలనడికిన కష్టతరమైన ప్రదేశాల్లో ప్రయాణం చేయడం. అయితే ఏఎస్పీ చిత్తరంజన్ మాత్రం విభిన్నంగా సాహసోపేత పద్ధతిలో ఈ ట్రెక్కింగ్ ని పూర్తి చేశారు. మిట్ట జలపాతం చూడడానికి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నిటారుగా ఉన్న రాతి బండల మధ్య జాలువారే ఈ జలపాతానికి సమీపంగా వెళ్లడానికే చాలా మంది భయపడతారు. అలాంటి చోట తాడు సహాయంతో చిత్తరంజన్ చేసిన సాహసం ఆకట్టుకుంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే సాహసానికి కొత్త నిర్వచనం ఇచ్చిన ఈ ట్రెక్కింగ్ స్థానికుల్లో ఆసక్తి కలిగించింది. ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ రికార్డు సృష్టించారు. లింగాపూర్ మండలం మిట్ట జలపాతంలో సాహసోపేతమైన ట్రెక్కింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా ఆదిలాబాద్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఒక పెద్ద చాలా హై రిస్క్ అనుకోవచ్చు, ఏంటి ముఖ్యంగా టూరిజం డెవలప్మెంట్ కోసమేనా ఈ కార్యక్రమం? రాజు, ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యంగా అందమైన జలపాతాలు ఉంటాయి. అందులో మిట్టా జలపాతానికి అయితే ఎంతో ప్రసిద్ధి చెందని చెప్పొచ్చు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ మిట్టా జలపాతం ఉంటుంది. దీన్ని సప్తగుండాల జలపాతం అని కూడా అంటారు. ఇక్కడికి వెళ్ళడానికి కూడా రహదారి అంతంత మాత్రంగా ఉంటుంది. అలాంటి దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఆసిఫాబాద్ ఏఎస్పీగా కొత్తగా నియమితులైనటువంటి చిత్తరంజన్ దాస్ తనదైన శైలిలో ట్రెక్కింగ్ చేసి అయితే అందరిని ఆశ్చర్యపరచడం జరిగింది. లింగాపూర్ మండలం మిట్టా జలపాతం అంటారు, దీన్ని సప్తగుండాలని కూడా అంటారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. 7 గుండాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటాయి. అందులో అతిపెద్దదిగా మిట్ట జలపాతాన్ని పేర్కొంటారు. అందులో సుమారుగా 70 నుంచి 80 అడుగుల ఎత్తు పైన ఉంటుంది. పైనుంచి కింది దిగి మన కింది నుంచి పైకి తాడు ద్వారా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఇట్లాంటి అందమైన ప్రదేశాలు ఉన్నటువంటి ఈ ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. తాను ట్రెక్కింగ్ చేయడం వల్ల ఇది ఇక్కడికి పర్యాటకులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి తాను చెప్పడం జరిగింది. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడంలో భాగంగా పర్యాటక రంగానికి అందమైన ఆదిలాబాద్కు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చే విధంగా తాను ఈ ట్రెక్కింగ్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కూమింగ్కు వెళ్తున్న సమయంలో ఇతరత్ర ఆదివాసీల సమస్యలు పరిష్కరించే సమయంలో ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నట్టుగా గుర్తించి అందులో భాగంగా ఈ ట్రెక్కింగ్ చేసినట్టుగా ఏఎస్పీ చెప్పడం జరిగింది. ఏఎస్పీ చిత్తరంజన్ దాస్ ఆసిఫాబాద్కి వచ్చిన తర్వాత కూడా పలు కొత్త కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు. ముఖ్యంగా తిర్యానీలో ఒక పాత పోలీస్ స్టేషన్ ఒక లైబ్రరీగా చేయడం జరిగింది తన సొంత ఖర్చులతోటి. అందులో కూడా ఆదివాసీ పిల్లలకు వాళ్లకు ముఖ్యంగా బుక్స్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి పుస్తకాలు అందులో ఏర్పాటు చేయడం కానివ్వండి చేసే కార్యక్రమం చెప్పడం జరిగింది. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా ఆదివాసీ పిల్లలకు చదువుపైన అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా గంజాయిని నిరోధించే కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అందులో ఆధునికత డ్రోన్లను కూడా ఉపయోగించి ఏ ప్రాంతాల్లో ఇటు గంజాయి స్మగ్లర్లు ఉన్నారు పసిగట్టే కార్యక్రమాన్ని కూడా ఏఎస్పీ చేస్తా ఉన్నాడు. ముఖ్యంగా ఆసిఫాబాద్ లో ఏఎస్పీ యువకుడు అనేక రకాల కార్యక్రమాలు చేస్తే పలువురిని ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తనదైన శైలిలో అయితే ముందుకు పోతున్నాడు. అందులో తన ప్రాంతంలో ఉన్నటువంటి మిట్ట జలపాతం అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలి, అదేవిధంగా ఇక్కడికి పర్యాటకులు వచ్చే విధంగా ఉండే చూడాలనే ఉద్దేశంతో ఈ ట్రెక్కింగ్ చేసినట్టుగా అయితే తాను చెప్పడం జరిగింది. రాజు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.